హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, మన ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ ఆల్రెడీ 25 క్వశ్చన్స్ ఒక వీడియో, ఇంకో 25 క్వశ్చన్స్ ఒక వీడియో, ఆల్రెడీ 50 క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మంచి రెస్పాన్స్ అయితే మీ నుంచి వస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ సబ్స్క్రైబింగ్ ద వీడియోస్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తున్నారు. ఓకే, నాకు పర్సనల్గా వాట్సాప్లో కూడా మెసేజ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఈ సిరీస్ కంటిన్యూ చేయండి సార్ అని చెప్పి. మాకు ఈ సిరీస్ బాగా ఉపయోగపడుతుంది అని చాలామంది స్టూడెంట్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఇది ఇలాగే మీరు కంటిన్యూ చేయండి అండ్ మోర్ ఎంసీక్యూస్ సాల్వ్ చేయండి. మన మెంటార్షిప్లో కూడా జాయిన్ అవుతున్నారు 1 by 1 స్టూడెంట్స్ కూడా. ఓకే, సో ఈ గ్రూప్ 2 మెంటార్షిప్ మనం స్టార్ట్ చేసాము ఆల్రెడీ. నెంబర్ ఆఫ్ బ్యాచెస్ అయితే మనం తీసుకున్నాము. అండ్ ప్రతిరోజు మీకు టార్గెట్ ఇచ్చి పీడిఎఫ్ మెటీరియల్ షేర్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం అనమాట. సో దీనివల్ల మీకు హ్యూజ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ప్రతిరోజు ఎగ్జామ్ రాయడం వల్ల మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారో తెలుస్తుంది. మీరు డే బై డే ఇంప్రూవ్ అవ్వడానికి, అంటే రోజు 1% మీరు ఇంప్రూవ్ అయినా మీరు వండర్స్ క్రియేట్ చేయొచ్చు. మన టార్గెట్ వచ్చి ఎగ్జిక్యూటివ్ పొజిషన్ని మనం టార్గెట్ చేయాలి, హై స్కోర్స్ చేయాలి. జస్ట్ క్వాలిఫై అవ్వడం కాదు, ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో ఉండాలి మీరు. ఓకే, ఉండాలి అని అంటే ప్రతిరోజు ఎగ్జామ్స్ రాయండి. ఎగ్జామ్ రాస్తేనే మీరు సక్సెస్ అవుతారు. ప్రతిరోజు మీరు ఎంసీక్యూ సాల్వ్ చేస్తేనే సక్సెస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, నేను హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ నేను వీడియోలు విన్నాను సార్ అంటే కాదు, నేను హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ నేను చదువుకుంటున్నానంటే కాదు. మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారో తెలుసుకోవాలి, కాంపిటెన్స్ ఉండాలి. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో కూడా మీరు తెలుసుకుంటూ ఉండాలి. ఓకే, అండ్ మన మెంటార్షిప్ ప్రోగ్రామ్ మీకు బాగా ఉపయోగపడుతుంది. సో మనం ఇంకా లేట్ చేయొద్దు, ఈ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. సో 126 క్వశ్చన్ చూడండి. పొల్యూటెంట్ ప్రొడ్యూస్డ్ బై వెహికల్స్ దట్ రెడ్యూస్ ద ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ బ్లడ్. సో మనం వెహికల్స్ జనరేట్ చేసే పొల్యూటెంట్స్, ఏ పొల్యూటెంట్ కనుక మనం బ్రీత్ చేస్తే, మనం తీసుకుంటే, ఓకే, అది మన బ్లడ్ ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గుతుంది. అదేంటంటే కార్బన్ మోనాక్సైడ్ అనమాట. ఓకే, వాహనాల ద్వారా ఉత్పత్తి చేయబడిన ఏ కాలుష్య కారకం రకం యొక్క ఆక్సిజన్ మోసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో ఈ పొల్యూటెంట్స్ జనరల్గా ఈ కార్బన్ మోనాక్సైడ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే, CO కార్బన్ మోనాక్సైడ్ ఇన్కంప్లీట్ కంబషన్, అంటే సరిగ్గా కనుక ఒక మ్యాటర్ బర్న్ అవ్వకపోతే, ఇప్పుడు పెట్రోల్ కానీ డీజిల్ కానీ సరిగ్గా బర్న్ అవ్వకపోతే అప్పుడు కార్బన్ మోనాక్సైడ్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ కార్బన్ మోనాక్సైడ్ ఏం చేస్తుందంటే మన బ్లడ్తో హెమోగ్లోబిన్తో కలిసిపోయి, ఓకే, మనం బ్రీత్ చేసినా కూడా హెమోగ్లోబిన్తో కలిసిపోయి కార్బాక్సీ హెమోగ్లోబిన్ ఫామ్ చేస్తుంది అనమాట. కార్బాక్సీ హెమోగ్లోబిన్ ఫామ్ అయింది. సో ఈ కార్బాక్సీ హెమోగ్లోబిన్ జనరల్గా ఏంటంటే మన ఆక్సిజన్ డిఫరెంట్ టిష్యూస్కి క్యారీ అయితేనే ఆ సెల్స్ బ్రతుకుతాయి. సో సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి ఎప్పుడైతే ఈ కార్బాక్సీ హెమోగ్లోబిన్ డిఫరెంట్ సెల్స్కి వెళ్తాయి. ఇప్పుడు మనం కార్బాక్సీ హెమోగ్లోబిన్ కనుక ఉందనుకోండి మన బాడీలో, అప్పుడు ఏమైందంటే హెడేక్ వస్తుంది, డిజీనెస్ వస్తుంది, వీక్నెస్. ఇప్పుడు సివియర్ కేసెస్లో, అంటే ఎక్కువసేపు కార్బన్ మోనాక్సైడ్కి కనుక ఎక్స్పోజర్ అయితే సఫికేషన్ అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో లెస్ ఆక్సిజన్ రీచ్ అవ్వడం వల్ల సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ కనుక గురైతే. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ చూడండి, మనకి మిగతా సల్ఫర్ గ్యాస్ వచ్చేసరికి, ఈ సల్ఫర్ గ్యాస్ జనరల్గా రెస్పిరేటరీ ఇరిటేషన్ క్రియేట్ చేస్తుంది, ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది సల్ఫర్ గ్యాస్ వల్ల. నెక్స్ట్ నైట్రోజన్ ఆక్సైడ్ మనం తీసుకుంటే, ఈ నైట్రోజన్ ఆక్సైడ్ వల్ల జనరల్గా మనం మార్నింగ్ టైమ్స్ చూస్తే వింటర్ టైంలో మన స్మాగ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ లంగ్ ఇరిటేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నైట్రస్ ఆక్సైడ్స్ వల్ల యాసిడ్ రైన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే జనరల్గా ఇది అఫ్కోర్స్ కార్బన్ డైఆక్సైడ్ అనేది మనం రిలీజ్ చేస్తాము కాబట్టి దీన్ని మనం పక్కన పెట్టేసేద్దాం. సో ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్
అని అంటున్నాడు. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, దాంట్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటనేది మనం చూడాలి. సో ప్రొడ్యూసర్స్ ఇన్ అన్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ ఆర్ గ్రీన్ ప్లాంట్స్ అంటున్నాడు. నీటి పర్యావరణ వ్యవస్థలో ఆకుపచ్చ మొక్కలు ఉత్పత్తిదారులు అంటున్నారు. యాక్చువల్గా అది రాంగ్ అనమాట. యాక్చువల్గా ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్, ఆక్వాటిక్ ఎకోసిస్టంలో ఫైటోప్లాంక్టాన్ అని ఉంటుంది. ఓకే, ఫైటోప్లాంక్టాన్ అని అంటాం. సో అది ప్రొడ్యూసర్స్గా లాగా పనిచేస్తుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. మనల్ని అడిగేది ఏంటి, కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అంటున్నాడు. ఓకే, ఆర్కియా ఆర్ ఏ టైప్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ హూ యూజ్ ఎనర్జీ ఫ్రమ్ కెమికల్ కాంపౌండ్స్ అంటున్నాడు. ఓకే, సో ఇది కరెక్టే అనమాట. ఆర్కియా ఆర్ ఏ టైప్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ హూ యూజ్ ఎనర్జీ ఫ్రమ్ కెమికల్ కాంపౌండ్స్. సో ఆర్కియా అది మాత్రమే కాకుండా కొన్ని బ్యాక్టీరియా అవ్వచ్చు, కీమోసింథటిక్ ఆటోట్రాఫ్స్ అని అంటారు. అంటే కెమికల్ ఎనర్జీ యూజ్ చేసి అవి ఫుడ్ తయారు చేసుకుంటాయి అన్నమాట. సో సన్లైట్తో పని ఉండదు, కెమికల్ ఎనర్జీని యూజ్ చేసి అవి ఫుడ్ తయారు చేసుకుంటాయి. సో అందుకనే సెకండ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఆర్కియా ఆర్ ఏ టైప్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ హూ యూజ్ ఎనర్జీ ఫ్రమ్ కెమికల్ కాంపౌండ్స్. ఆర్కియా అనేది రసాయన సమ్మేళనాల నుండి శక్తిని ఉపయోగించే ఒక రకమైన ఉత్పత్తిదారులు అని అంటున్నాడు. కరెక్టే అది. ఓకే, నెక్స్ట్, కన్జ్యూమర్స్ ఆర్ హెట్రోట్రాఫ్స్ ఏబుల్ టు ప్రొడ్యూస్ దేర్ ఫుడ్. కన్జ్యూమర్స్ ఆర్ హెట్రోట్రాఫ్స్ ఏబుల్ టు ప్రొడ్యూస్ దేర్ ఫుడ్ అని అంటున్నాడు. అంటే వినియోగదారులు తమ ఆహారాన్ని ఉత్పత్తి చేయగల హెట్రోట్రాఫ్లు అని అంటున్నారు. తప్పు అది. యాక్చువల్గా అక్కడ వినియోగదారులనే అంటున్నారు. మళ్ళీ తన అంతట తానుగా ఆహారం ఎలా ఉత్పత్తి చేస్తాయి, చేయలేవు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గోట్ అవ్వచ్చు, లేకపోతే యానిమల్స్. ఈ యానిమల్స్ ఏంటంటే అవి ప్రైమరీ ప్రొడ్యూసర్స్ మీద ఆధారపడతాయి, అవునా కదా. ఓకే, సో కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ అనేది తప్పు. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ద స్టెబిలిటీ ఆఫ్ ఎకోసిస్టమ్ డిపెండ్స్ ఆన్ కన్జ్యూమర్స్ అంటున్నాడు. అంటే పర్యావరణ వ్యవస్థ యొక్క స్థిరత్వం వినియోగదారులపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ వినియోగదారులపై ఆధారపడి ఉండడం కాదు, ఇక్కడ పర్యావరణం స్థిరత్వం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ప్రొడ్యూసర్స్ మీద ఆధారపడి ఉంటుంది అండ్ డీకంపోజర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రొడ్యూసర్స్ ఇంపార్టెంట్, డీకంపోజర్స్ ఇంపార్టెంట్. అప్పుడే ఈ ఫుడ్ వెబ్ కానీ బయోడైవర్సిటీ కానీ బ్యాలెన్స్ అవుతుంది అనమాట, నాట్ జస్ట్ కన్జ్యూమర్స్. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా తప్పు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అసర్షన్ అండ్ రీజనింగ్. CFCs are greenhouse gases that contribute to climate change and increase UV radiation on earth. CFCs అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్ అని అంటున్నాడు. క్లోరోఫ్లోరోకార్బన్స్ ఆర్ గ్రీన్హౌస్ గ్యాసెస్ దట్ కంట్రిబ్యూట్ టు క్లైమేట్ చేంజ్ అండ్ ఇంక్రీజ్ UV రేడియేషన్ ఆన్ ఎర్త్. ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. CFCs ఆర్ గ్రీన్హౌస్ గ్యాసెస్ దట్ కంట్రిబ్యూట్ టు క్లైమేట్ చేంజ్ అండ్ ఇంక్రీజ్ రేడియేషన్ ఆన్ ఎర్త్. అది కరెక్టే. అంటే ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్లా పనిచేస్తాయి. అంటే దే ట్రాప్ ద హీట్ని ట్రాప్ చేస్తాయి. హీట్ ఎక్కువ ట్రాప్ చేస్తే ఏమైంది అంటే హీట్ ట్రాపింగ్స్ మెటీరియల్స్ కానీ హీట్ ట్రాపింగ్ గ్యాసెస్ కానీ పెరిగితే ఏమైంది, అది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ క్లైమేట్ చేంజ్కి దారితీస్తుంది. సో అండ్ CFCs ఇంకొక రోల్ అవి ప్లే చేసేది ఏంటంటే ఈ CFCsలో ఫ్రీ రాడికల్స్ ఫామ్ అయ్యి ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయంటే యాక్చువల్గా ఓజోన్ లేయర్ మనకి ఈ సైకిల్ అనేది ఉంటుంది, ఈక్విలిబ్రియం మెయింటైన్ అవుతూ ఉంటుంది. అంటే జనరల్గా అక్కడ ఉన్న టెంపరేచర్స్ వల్ల ఓజోన్ స్ట్రాటోస్ఫియర్లో టెంపరేచర్స్ వల్ల అక్కడ ఏమవుతుందంటే O3 కాస్త O2 కాస్త O3 ఇలా ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది సైకిల్ ఇది జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే సైకిల్ బ్రేక్ అవుతుందో అప్పుడు వన్ వేలోనే జరుగుతుంది అనుకుందాం. సో O3 కాస్త O2 అవుతుంది అనుకుందాం. మళ్ళీ O2 కాస్త O3 అవ్వట్లేదు అనుకోండి. అప్పుడు ఏమైంది, O3% తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఓజోన్ పర్సంటేజ్ తగ్గిపోతూ ఉంటుంది. ఓజోన్ పర్సంటేజ్ తగ్గిపోయే కొద్దీ మనకి ఓజోన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక UV రేడియేషన్ మన భూమి మీదకి రాకుండా ఓజోన్ పొర కాపాడుతుంది అనమాట. UV రేడియేషన్ ఈజ్ హార్మ్ఫుల్ టు ఆర్గానిజమ్స్ అండ్ హ్యూమన్స్ ఆల్సో. ఓకే,
అది రేడియేషన్ అనేది డేంజర్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్ అండ్ ద యానిమల్స్ అండ్ ప్లాంట్స్, జీవానికి అది ప్రమాదకరం అనమాట. సో కాబట్టి ఎప్పుడైతే ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ కనుక ఎక్కువ అయితే ఈ ఫ్రీ రాడికల్స్ వెళ్ళి ఏం చేస్తాయి అంటే ఈ ఆక్సిజన్తో టైఅప్ అయిపోద్ది. ఆక్సిజన్తో టైఅప్ అయిపోతే అప్పుడు ఓజోన్ ఫార్మేషన్ అనేది జరగదు. O3 కాస్త O2 కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. ఆ కన్వర్ట్ అయిన O2కి ఫ్రీ రాడికల్ అటాచ్ అయిపోయి లింకప్ అయిపోయి ఉంటాయి. సో O3 ఫామ్ అవ్వదు కాబట్టి అప్పుడు ఏమైందంటే మనకి ఓజోన్ పొర డిప్లీషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో అందుకనే మనం మాంట్రియల్ ప్రోటోకాల్ తీసుకొచ్చి ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ని మనం బ్యాన్ చేసేసాం అనమాట. ఓకే, సో ఈ జనరల్గా ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ దే ఆర్ మ్యాన్ మేడ్ మెటీరియల్స్. ఇవి జనరల్గా రిఫ్రిజిరేటర్స్లో, ఎయిర్ కండిషనర్స్లో, ఏరోజాల్ స్ప్రేస్లో వీటిని వాడతారు. సో అందుకనే వాటిని మనం బ్యాన్ చేసేసాం. ఓకే, నెక్స్ట్ చూడండి, క్లోరోఫ్లోరో కార్బన్స్ ఆర్ మ్యాన్ మేడ్ గ్యాసెస్ యూజ్డ్ ఇన్ రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్ అండ్ ఏరోజాల్ స్ప్రేస్. ఎస్, అయితే ఇక్కడ ఆర్ కూడా కరెక్టే, అంటే రీజన్ కూడా స్టేట్మెంట్ కరెక్టే, కానీ ఈ ఏకి ఇది కరెక్ట్ రీజన్ కాదు. ఇప్పుడు చూడండి, CFCs ఆర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ దట్ కంట్రిబ్యూట్ టు క్లైమేట్ చేంజ్ అండ్ ఇంక్రీజ్ యూవీ రేడియేషన్ ఆన్ ఎర్త్. కానీ ఈ రీజన్ ఎలా ఇది కాజ్ చేస్తుంది, ఎలా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ లాగా ఈ CFCs పనిచేస్తాయి అనే రీజన్ చెప్పలేదు ఇక్కడ. కానీ CFCs అసలు ఎక్కడ వాడతారు అనేది చెప్పారు అంతే. కాబట్టి సో ఎసర్షన్ కరెక్టే, దేనికి దానికి ఇండివిజువల్గా కరెక్ట్ స్టేట్మెంట్స్, కానీ ఇట్ ఈజ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ అనమాట. ఆర్ ఈజ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ఏ. కాబట్టి ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్, బట్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అనమాట. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ సాలిడ్ వేస్ట్ డిస్పోజల్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఆఫ్ ఇండియా అని అంటున్నాడు. సో ఇక్కడ అర్బన్ ఏరియాస్లో ఏ మెథడ్ సాలిడ్ వేస్ట్ డిస్పోజ్ చేయడానికి ఏ మెథడ్ వాడతారు? భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాలను పారవేసేందుకు డిస్పోజబుల్ కింది వాటిలో ఉపయోగించే పద్ధతి ఏవి అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ కంపోస్టింగ్ వాడతారు. అంటే కంపోస్టింగ్ అంటే ఇప్పుడు జనరల్గా ఆర్గానిక్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మన్యూర్ కింద మార్చడానికి మనం వాడతాం. నెక్స్ట్ కంపోస్టింగ్ చేస్తాము. నెక్స్ట్ ఇన్సినరేషన్ అంటే ఏంటంటే బర్నింగ్ ఆఫ్ వేస్ట్. ఇప్పుడు జనరల్గా మెడికల్ వేస్ట్ని, బయో వేస్ట్ని మనం బర్న్ చేస్తాం. ఓకే, కొన్ని మున్సిపల్ వేస్ట్ ఏవైతే ఉందో, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఏవైతే ఉందో అక్కడ మనం బర్న్ చేస్తాం అనమాట. సో ఇన్సినరేషన్ చేస్తాము. నెక్స్ట్ ల్యాండ్ ఫిల్లింగ్ కూడా చేస్తాం. ల్యాండ్ ఫిల్లింగ్ అంటే ఏంటి, జనరల్గా మనం వేస్ట్ అంతా తీసుకెళ్ళి ఒక ల్యాండ్ ఫిల్లింగ్ సైట్స్ ఉంటాయి, అక్కడ మనం పడేస్తాం అనమాట. సో తర్వాత చూసుకుందాంలే అని పడేసేస్తాం, కొంచెం ఊరికి దూరంగా తీసుకెళ్ళి. సో ఈ 4 మనం ఫాలో అవుతాం. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ 3 పై 3 ఫాలో అవుతాం కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద డ్యూయల్ బర్డెన్ ఇండియా ఫేసెస్ ఇన్ పబ్లిక్ హెల్త్? సో డ్యూయల్ బర్డెన్ అంటే ఏంటి? ప్రజారోగ్యంలో భారతదేశం ఎదుర్కొంటున్న ద్వంద్వ భారం ఏంటి? సో ఈ డ్యూయల్ బర్డెన్ అనేది మనం ఇటీవల రీసెంట్గా న్యూట్రిషన్కి సంబంధించి మనం ఎక్కువ చూస్తున్నాం అనమాట న్యూస్లో. సో న్యూట్రిషన్ సంబంధించి, సో ఇక్కడ మనకి న్యూట్రిషన్ సంబంధించింది ఏది ఉంది? 4th ఆప్షన్ చూడండి, హై రేట్స్ ఆఫ్ బోత్ ఒబెసిటీ అండ్ మాల్ న్యూట్రిషన్. అంటే ఇప్పుడు కొంతమంది ఓవర్ కన్జప్షన్ చేస్తున్నారు, కొంతమంది అండర్ కన్జప్షన్ చేస్తున్నారు. అంటే బ్యాలెన్స్డ్ డైట్ కాదు, బిలో బ్యాలెన్స్డ్ డైట్, కొంతమంది అబోవ్ ఇట్. ఓకే, సో ఒబెసిటీ అండ్ మాల్ న్యూట్రిషన్ 2 చూస్తున్నాం. ఊబకాయం, పోషకాహార లోపం 2 అధిక రేట్లలో ఉన్నాయి మన భారతదేశంలో. ఓకే, సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. అయితే ఆప్షన్ ఫస్ట్ చూడండి, రైజింగ్ రేట్స్ ఆఫ్ బోత్ ఇన్ఫెక్షియస్ అండ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఇది కూడా ఒక ఆప్షన్ కిందకి మనకు రావచ్చు కూడా. అంటే 4th ఆప్షన్ కనుక లేకపోతే ఈ ఫస్ట్ ఆప్షన్ కూడా మీరు మార్క్ చేయొచ్చు. ఓకే, రైజింగ్ రేట్స్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ అండ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, అంటు మరియు సంక్రమించిన నాన్ కమ్యూనికబుల్ వ్యాధులు పెరుగుదల రేట్లు. ఇప్పుడు సో దీని అర్థం ఏంటంటే ఇన్ఫెక్షియస్ డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ టీబీ అవ్వచ్చు, నెక్స్ట్ కలరా అవ్వచ్చు.
సో ఈ డిసీజెస్తో పాటు నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, హార్ట్ డిసీజెస్, క్యాన్సర్, హైపర్ టెన్షన్, ఇవి కూడా పెరిగిపోతున్నాయి అన్నమాట. సో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ దేనివల్ల? మనకి లైఫ్ స్టైల్ ఇష్యూస్ వల్ల. అర్థమైందా అండి? సో ఇప్పుడు ఈ డ్యూయల్ బర్డెన్ అనేది ఇండియా మాత్రమే కాదు, చాలా దేశాలు, డెవలపింగ్ నేషన్స్ చాలా దేశాలు ఇవి ఫేస్ చేస్తున్నాయి అన్నమాట. హై రేట్స్ ఆఫ్ ఒబిసిటీ అండ్ మాల్న్యూట్రిషన్ రెండు మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బయో రెమిడియేషన్ టెక్నిక్? ఈ బయో రెమిడియేషన్ మీద కనీసం 4 క్వశ్చన్స్ మనం చూసామండి. ఓకే, దీంట్లో అంటే ఇచ్చిన 75లో బయో రెమిడియేషన్, ఈ రెమిడియేషన్ మీద ఒక 4-5 క్వశ్చన్లు మనం చూడొచ్చు మొత్తం మీద. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బయో రెమిడియేషన్ టెక్నిక్? ఆయిల్ స్పిల్ క్లీనప్ యూజింగ్ బ్యాక్టీరియా, ఇది బయో రెమిడియేషనే. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దీని మీద, ఇందులోనే క్వశ్చన్ వచ్చింది, ఇంతకుముందు వీడియోస్లో ఉంటాయి చూడండి. ఈ వీడియో అయిపోయిన తర్వాతే చూడండి. ఓకే, ఇంకా 2 వీడియోలు ఉంటాయి ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ సంబంధించి, అది కూడా చూడండి. జనరల్గా బయో రెమిడియేషన్ అంటే ఏంటనేది మళ్ళీ చెప్తాను నేను. బయో రెమిడియేషన్ అంటే ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్ని యూజ్ చేసి కంటామినెంట్స్ని మనం బ్రేక్ డౌన్ చేస్తే దాన్ని బయో రెమిడియేషన్ అంటారు. ఓకే, మైక్రో ఆర్గానిజమ్స్ని యూజ్ చేసి మనం కంటామినెంట్స్ని మనం బ్రేక్ డౌన్ చేస్తే దాన్ని బయో రెమిడియేషన్ అంటాం అనమాట. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, బ్యాక్టీరియాను ఉపయోగించి చిందిన చమురును శుభ్రపరచడం. ఎస్, అది కరెక్టే. యూజింగ్ ప్లాంట్స్ టు అబ్జార్బ్ పొల్యూటెంట్స్, అది కరెక్టే. అది కూడా వన్ టైప్ ఆఫ్ బయో రెమిడియేషన్ అనమాట. ఓకే, యూజింగ్ ప్లాంట్స్ ఫర్ టు అబ్జార్బ్ పొల్యూటెంట్స్, దాన్నే ఫైటో రెమిడియేషన్ అంటారు. ఓకే, ప్లాంట్స్ యూజ్ చేసి మనం గనక పొల్యూటెంట్స్ని రిమూవ్ చేసామంటే దాన్ని ఫైటో రెమిడియేషన్ అంటారు. బర్నింగ్ కంటామినేటెడ్ సాయిల్, బర్నింగ్ కంటామినేటెడ్ సాయిల్ ఈజ్ నాట్ ఏ బయో రెమిడియేషన్ టెక్నిక్. అక్కడ మనం ఎటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ వాడట్లేదు కదా, అంటే మనం అక్కడ సాయిల్ని జస్ట్ బర్న్ చేసేస్తాం. బర్న్ చేస్తే అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ మనం ఏం వాడట్లేదు కాబట్టి, సో ఇట్ ఈజ్ నాట్ ఏ బయో రెమిడియేషన్ టెక్నిక్. అంటే 3, కలుషితమైన మట్టిని కాల్చడం అనేది బయో రెమిడియేషన్ టెక్నిక్ కాదు. ఓకే, సేంద్రియ వ్యర్థాలను కంపోజ్ చేయడం, అది ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ డీకంపోజింగ్ అనమాట, బయో రెమిడియేషన్ రిలేటెడే అది కూడా. నెక్స్ట్ క్వశ్చన్, సో వాట్ ఈస్ ద కీ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ బ్లాక్ కార్బన్ దట్ యాక్సలరేట్స్ గ్లోబల్ వార్మింగ్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, చాలా మంచి క్వశ్చన్ ఇచ్చాడండి, చాలా ఆలోచింపజేసే క్వశ్చన్ అనమాట. సో మనం థింక్ చేయాలి, నాట్ బట్టి కొట్టడం మాత్రమే కాదు, జస్ట్ చదువుకుంటూ వెళ్ళడం మాత్రమే కాదు, మనం ఆలోచించాలి అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. ఓకే, సో బ్లాక్ కార్బన్ యొక్క ఏ ముఖ్య లక్షణం గ్లోబల్ వార్మింగ్ను వేగవంతం చేస్తుంది అంటున్నాడు. సో ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ మీథేన్ అంటున్నాడు. నో, ఇట్ ఈస్ నాట్. ఇట్ ఈస్ ఎ షార్ట్ లివ్డ్ పొల్యూటెంట్ ప్రొడ్యూస్డ్ బై ఇన్కంప్లీట్ కంబషన్ అంటున్నాడు. ఇది పక్కన పెడదాము. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై సిఎఫ్సి అని అంటున్నాడు. కాదు. ఇట్ డైరెక్ట్లీ డిప్లీట్స్ ద ఓజోన్ లేయర్ అంటున్నాడు. కాదు. సో ఇక్కడ ఆప్షన్ 2 అనమాట. ఇట్ ఈస్ ఎ షార్ట్ లివ్డ్ పొల్యూటెంట్ ప్రొడ్యూస్డ్ బై ఇన్కంప్లీట్ కంబషన్. మరి షార్ట్ లివ్డ్ పొల్యూటెంట్ ఓకే ప్రొడ్యూస్డ్ బై ఇన్కంప్లీట్ కంబషన్ అయితే మరి అది గ్లోబల్ వార్మింగ్కి ఎలా కారణం అవుతుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. సో ఈ బ్లాక్ కార్బన్ అంటే ఏంటనేది మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మనం దీపం మనం చూసే ఉంటాం కదా, దీపాలు పెడతాం. దీపాలు పెట్టినప్పుడు ఆర్ దేవుడి దగ్గర దీపాలు పెట్టినప్పుడు కానీ, లేకపోతే చిన్నప్పుడు మనం దీపం ముందు కూర్చొని చదువుకున్నప్పుడు కానీ చూస్తే ఏమైందంటే అక్కడ పైన బర్న్ అయినప్పుడు పైనంతా నల్లగా నుసి పట్టేస్తుంది. ఓకే, సో ఇలా లేయర్ మొత్తం బ్లాక్ ఫామ్ అయిపోయింది. సో దాన్నే సూట్ అని అంటాం, దాన్నే బ్లాక్ కార్బన్ అంటాం. ఈ బ్లాక్ కార్బన్ ఎలా ఏర్పడుతుందంటే ఇన్కంప్లీట్ కంబషన్ ఆఫ్ ద మెటీరియల్. ఇప్పుడు ఇక్కడ పోసిన ఈ దీపంలో పోసిన దీపపు ఫ్యూయల్ ఏదైతే ఉందో ఓకే, సో అది పూర్తిగా బర్న్ అవ్వకపోతే ఈ బ్లాక్ కార్బన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది.
ఇప్పుడు జనరల్గా మనం వంట చేసేటప్పుడు కట్టెల పొయ్యి మీద వంట చేస్తే ఆ గిన్నెకి మొత్తానికి ఏమైందంటే ఆ పాత్రకి ఆ బ్లాక్ నుసిలాగా పట్టేస్తుంది, మసిలాగా. ఓకే, సో దాన్నే బ్లాక్ కార్బన్ అని అంటాం. సో ఈ బ్లాక్ కార్బన్ అనేది ఏంటంటే ఇది షార్ట్ లివ్డ్ క్లైమేట్ పొల్యూటెంట్ అని అంటారు. ఈ షార్ట్ లివ్డ్ క్లైమేట్ పొల్యూటెంట్ అని అంటారు అన్నమాట. ఓకే, ఈ బ్లాక్ కార్బన్ జనరల్గా ఏంటంటే అట్మాస్ఫియర్లో కలిసినప్పుడు అట్మాస్ఫియర్లో ఉన్న సన్లైట్ని అది అబ్జార్బ్ చేస్తుంది. అంటే ఇట్ ట్రాప్స్ ద హీట్ అనమాట. సో అబ్జార్బ్ చేసినప్పుడు ఇట్ ట్రాప్స్ ద హీట్ కదా, హీట్ని అలా ట్రాప్ చేసి ఉంచిద్ది. సో తద్వారా ఏంటంటే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ వేడెక్కిద్ది అనమాట. ఎప్పుడైతే ఈ షార్ట్ లివ్డ్ అంటున్నాం కదా, షార్ట్ లివ్డ్ క్లైమేట్ పొల్యూటెంట్, ఇది ఎక్కువసేపు గాల్లో అలా ఉండలేదు. సో కొంత సెటిల్ అయిపోద్ది, కొంత దూరం ట్రావెల్ చేసి ఎనర్జీ ఉన్నంత వరకు వెళ్ళి కొంత దూరం ట్రావెల్ చేసి మళ్ళీ అక్కడ సెటిల్ అయిపోద్ది. అక్కడ సెటిల్ అయిపోయినప్పుడు ఒకవేళ స్నో మీద కానీ ఐస్ మీద కానీ అది పడింది అనుకో, ఏమైందంటే ఆల్బెడో కెపాసిటీ తగ్గిపోయింది. అంటే ఆ స్నోని కప్పేస్తుంది కదా, ఈ మసి కప్పేస్తే ఏమైంది, స్నో జనరల్గా ఏంటంటే హై ఆల్బెడో ఉంటుంది అనమాట. ఆల్బెడో అంటే ఏంటి, స్నో మీద సన్లైట్ ఏదైతే పడుతుందో అది చాలా వరకు రిఫ్లెక్ట్ అయిపోద్ది. ఓకే, అదే ఈ బ్లాక్గా కప్పేసి ఉందనుకో, అప్పుడు ఏమైందంటే బ్లాక్ బాడీస్ జనరల్గా దే అబ్జార్బ్ ద హీట్, కంప్లీట్ రేడియేషన్ అది అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఈ ఆల్బెడో కెపాసిటీ తగ్గిపోయింది, హీట్ని కూడా అది హోల్డ్ చేస్తుంది. సో అప్పుడు ఏమైందంటే ఐస్ ఫాస్ట్గా మెల్ట్ అయిపోద్ది. సో ఇలాగ ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉందనుకో, ఫాస్ట్ మెల్టింగ్ జరిగిద్ది అనమాట. అంటే గ్లోబల్ వార్మింగ్కి అది బ్లాక్ కార్బన్ కారకం అవుతుంది అనమాట. అర్థమైందండి? సో దిస్ ఈజ్ ద సైన్స్ బిహైండ్ ఇట్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద లిస్ట్ 1 with list 2 and choose the correct answer using the codes given below. ఓకే, సో బయోటిక్ ఫ్యాక్టరు, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్. అంటే లెఫ్ట్ సైడ్ యానిమల్స్, హ్యూమన్ బీయింగ్ ఇది ఇచ్చారు, హ్యూమన్స్ అని ఇచ్చారు. సో వాటి యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటి, లక్షణం ఏంటి అని రైట్ సైడ్ ఇచ్చారనమాట. దాంతో మ్యాచప్ చేయాలి. ఇప్పుడు జనరల్గా హ్యూమన్స్ మనం తీసుకుంటే రీసైక్లింగ్ న్యూట్రియంట్స్ అను, టాప్ ఆర్డర్ హెట్రోట్రాఫ్స్ ఇన్ ఫుడ్ చైన్, ఆహార గొలుసులో టాప్ ఆర్డర్ హెట్రోట్రాఫ్స్. ఎస్, జనరల్గా హ్యూమన్స్ ఆర్ కన్జ్యూమర్స్. ఓకే, ఇవి టాప్ లెవెల్ కన్జ్యూమర్స్ అనమాట హ్యూమన్స్. సో కాబట్టి ఫస్ట్ తీసుకెళ్ళి 2కి మ్యాచప్ చేయండి. నెక్స్ట్ చూడండి, సాప్రోట్రాఫ్స్. సాప్రోట్రాఫ్స్ అంటే ఏంటంటే జనరల్గా మనం ఎగ్జాంపుల్ ఫంగై, బ్యాక్టీరియా. ఈ ఫంగై కానీ బ్యాక్టీరియా కానీ ఏం చేస్తుందంటే డెడ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీసైకిల్ చేస్తుంది, రీసైకిల్ చేసి న్యూట్రియంట్స్ లాగా మార్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ఏదన్నా ఒక ఎలుక చనిపోయింది అనుకోండి, సో దాంట్లో పురుగులు పట్టేసేసి అక్కడ పురుగులు, బ్యాక్టీరియా, ఫంగై బాగా డెవలప్ అయిపోయి ఏమైందంటే అది మళ్ళీ న్యూట్రియంట్స్లోకి, మట్టిలో కలిసిపోయింది, న్యూట్రియంట్స్లోకి కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. సో సాప్రోట్రాఫ్స్ దేనికి మనం మ్యాచప్ చేయాలి, రీసైక్లింగ్ న్యూట్రియంట్స్కి, ఫస్ట్ దానికి మ్యాచప్ చేయాలి. నెక్స్ట్ రెప్టైల్స్. రెప్టైల్స్ అనేవి ఏంటంటే దే ఆర్ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అనమాట, కోల్డ్ బ్లడెడ్. ఓకే, సో ఆర్గానిజమ్స్, కోల్డ్ బ్లడెడ్ ఆర్గానిజమ్స్ అని అంటాము. అవి జనరల్గా టెంపరేచర్స్, భారీ టెంపరేచర్ చేంజెస్ని అవి తట్టుకోలేవు. అందుకనే యూ హ్యావ్ టు మ్యాచ్అప్ టు ద స్టెనోథర్మల్. స్టెనోథర్మల్ అంటే ఏంటంటే నారో టెంపరేచర్ టాలరెన్స్ అనమాట. ఇప్పుడు ఏ యానిమల్స్ అయితే నారో టెంపరేచర్ టాలరెన్స్ ఉంటుందో వాటిని స్టెనోథర్మల్ అని అంటారు. అంటే అవి ఎక్కువ టెంపరేచర్ చేంజెస్ని తట్టుకోలేవు. ఇప్పుడు బాగా భారీగా టెంపరేచర్స్ పెరిగినా, భారీగా టెంపరేచర్స్ తగ్గినా అవి తట్టుకోలేవు అన్నమాట. స్టెనోథర్మల్ అంటే నారో టెంపరేచర్ టాలరెన్స్ రెప్టైల్స్కి మ్యాచప్ చేయాలి. ఓకే, అండ్ క్యామెల్ వచ్చేసరికి లెస్ యూరినేటింగ్ యానిమల్. సో క్యామెల్ జనరల్గా డెజర్ట్స్లో ట్రావెల్ చేస్తుంది. డెజర్ట్లో ట్రావెల్ చేయడానికి అది బాగా ఉపయోగపడుతుంది. ఇట్ స్టోర్స్
లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్. జనరల్గా క్యామెల్స్ ఏంటంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ని అవి కన్జ్యూమ్ చేస్తాయి. కన్జ్యూమ్ చేసి లెస్ యూరినేటింగ్ యానిమల్ అనమాట. ఎందుకంటే వాటర్ని ఎక్కువ స్టోరేజ్ చేసుకోవడానికి, లాంగర్ టర్మ్ ఆ వాటర్ని ఉపయోగించుకోవడానికి అది వాడుకుంటుంది. లాంగ్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేసి వితౌట్ వాటర్ ఎక్కువ రోజులు అది ఉండడానికి క్యామెల్ ట్రై చేస్తుంది. కాబట్టి ఇట్ ప్రొడ్యూసెస్ వెరీ లిటిల్ యూరిన్ అనమాట. సో ఏ తీసుకెళ్ళి 2కి మ్యాచప్ చేసాం, బి 1కి మ్యాచప్ చేసాం. ఏ 2, B1. సో అలాంటి ఆప్షన్స్ 2 ఉన్నాయి. సి తీసుకెళ్ళి మనం దేనికి మ్యాచప్ 4కి మ్యాచ్ చేసాం, C4. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అనమాట. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ మ్యాచింగ్ చూడండి. మ్యాచ్ ద పొల్యూషన్ టైప్ విత్ మేజర్ సోర్స్ విత్ ఇట్స్ మేజర్ సోర్స్. మ్యాచ్ ద పొల్యూషన్ టైప్ విత్ ఇట్స్ మేజర్ సోర్స్ అని అన్నాడు. సో ఇక్కడ పొల్యూషన్ టైప్లో ఏమి ఇచ్చాడు, కాలుష్య రకం ఇచ్చాడు. ప్రధాన మూలం ఎక్కడి నుంచి మూలం ఉంది ఆ కాలుష్య రకానికి అనేది చూద్దాం. సో ఎయిర్ పొల్యూషన్ చూడండి. ఎయిర్ పొల్యూషన్ రైట్ సైడ్ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్లో దేనికి లింకప్ చేయాలో చూడండి. సీవేజ్ రిలేటెడ్ టు వాటర్ అనమాట, అంటే మురుగునీరు. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్. ఎస్, మనకి ఎయిర్ పొల్యూషన్ బాగా ఎక్కువ మనం కనిపించేది ఏంటంటే ఇండస్ట్రియల్ ఎమిషన్స్ ద్వారా. ఇంకోటి 4th ఆప్షన్ కూడా చూడండి. కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ వల్ల కూడా ఎయిర్ పొల్యూషన్ వస్తుంది. ఓకే, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ వల్ల కూడా ఎయిర్ పొల్యూషన్ జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మచ్ మోర్ బెటర్ ఆప్షన్ అనేది మనం ఇండస్ట్రియల్ ఎమిషన్స్కి మనం మ్యాచప్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వాటర్ పొల్యూషన్ వచ్చేసరికి సీవేజ్, మురుగునీరు. నెక్స్ట్ సాయిల్ పొల్యూషన్ వచ్చేసరికి, సాయిల్ పొల్యూషన్ దేనివల్ల వస్తుంది, యూజ్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ వల్ల. కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడితే ఏమైద్ది, సాయిల్ పొల్యూట్ అయిపోద్ది. నెక్స్ట్ నాయిస్ పొల్యూషన్ని మనం తీసుకెళ్ళి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ మ్యాచప్ చేయొచ్చు. ఇప్పుడు మన ఇంటి పక్కన ఏమన్నా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందనుకోండి, స్టార్ట్ అయ్యి నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు మనకి నాయిస్ పొల్యూషన్ జరుగుతూనే ఉంటుంది, అవునా. సో మనం మ్యాచప్ చేద్దాం. చూడండి ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఏని 2కి మ్యాచ్ చేయండి. ఏ 2కి మ్యాచ్ చేసాం. ఓకే, సో ఒకటే ఆప్షన్ ఉంది వాటర్. బీని 1కి మ్యాచ్ చేసాం. ఒకటే ఆప్షన్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ ఏ బయోడిగ్రేడబుల్ వేస్ట్. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ ఏ బయోడిగ్రేడబుల్ వేస్ట్. అసలు బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటే ఏంటంటే అది న్యాచురల్గా మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా బ్రేకప్ అయితే దాన్ని బయోడిగ్రేడబుల్ వేస్ట్ అని అంటాం. ఇప్పుడు వెజిటేబుల్ పీల్స్ ఉన్నాయి. వెజిటేబుల్ పీల్స్ జనరల్గా మనం మొక్కలకి వేస్తాం కదా. సో అది కొన్ని రోజుల తర్వాత అది కనిపించదు. అవి న్యూట్రియంట్స్ లాగా మొక్కలకి న్యూట్రియంట్స్కి బయోడిగ్రేడ్ అయ్యి మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల మొక్కలకి అది న్యూట్రియంట్స్ లాగా కన్వర్ట్ అయ్యింది. ఫ్రూట్స్ ఉన్నాయి, అది కూడా అంతే. వూల్ ఉంది, అది కూడా న్యాచురల్ యానిమల్ ఫైబర్ కాబట్టి అది కూడా బయోడిగ్రేడ్ అయిపోయింది కొన్ని రోజులకి. అయితే బయోడిగ్రేడ్ అవ్వంది ఏంటంటే టిన్, తగరం. సో టిన్ ఈజ్ ఎ మెటల్ అనమాట. ఇట్ డస్ నాట్ డీకంపోజ్ న్యాచురల్లీ. టిన్ ఈజ్ ఎ మెటల్ దట్ డస్ నాట్ డీకంపోజ్ న్యాచురల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. CO2 ఈజ్ కంటిన్యూస్లీ బీయింగ్ రిలీజ్డ్ బికాస్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్. ఎస్, కరెక్టే. మానవ కార్యకలాపాల కారణంగా CO2 నిరంతరం విడుదలవుతుంది. ఎస్, హ్యూమన్ యాక్టివిటీస్ పెరిగే కొద్దీ CO2 ఏమైతే రిలీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. డిఫారెస్ట్రేషన్ ఈజ్ డిక్రీజింగ్ ద అమౌంట్ ఆఫ్ CO2. డిఫారెస్ట్రేషన్ ఈజ్ డిక్రీజింగ్ ద అమౌంట్ ఆఫ్ CO2. అటవీ నిర్మూలన CO2 మొత్తాన్ని తగ్గిస్తుంది. అది తప్పు కదా. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అని ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. కరెక్ట్, ఇన్కరెక్ట్ అంటారు. సో దాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఇన్కరెక్ట్ ఉన్న కరెక్ట్ ఆప్షన్ ఏంటి అని చెప్పేసి మార్క్ చేయడం అలాంటివి చేయకండి. ఒక సెంటెన్సెస్ చదివేసి. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు కాబట్టి ఇప్పుడు CO2 కనుక తగ్గాలి అని అంటే ఎక్కువ మొక్కలు పెంచాలి, అంటే ఎఫారెస్ట్రేషన్ చేయాలి. ఓకే, అటవీని నిర్మూలిస్తే CO2 ఎలా తగ్గిద్ది, తగ్గదు కదా. సో అది ఇతను ఏమంటున్నాడు ఇక్కడ, డిఫారెస్ట్రేషన్ ఈజ్ డిక్రీజింగ్ ద అమౌంట్ ఆఫ్ CO2 అంటున్నాడు. అంటే అటవీని నిర్మూలిస్తే CO2 తగ్గిపోయేది, కార్బన్ డైఆక్సైడ్ తగ్గిపోయేది అంటున్నాడు. అది తప్పు. సో సెకండ్ వన్ ఈజ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. మిగతాయి చూద్దాం. ఆయిల్ స్పిల్లేజ్ కాజెస్ ఆక్సిజన్ డిప్లీషన్ అండ్ డిస్ట్రెస్ ఇన్ టు అక్వాటిక్ యానిమల్స్. ఎస్,
ఇప్పుడు ఒక సముద్రంలో ఒక ప్రాంతంలో ఆయిల్ స్పిల్లేజ్ కనుక ఆయిల్ స్ప్రెడ్ అయిపోయి ఆయిల్ స్పిల్లేజ్ జరిగిందనుకో, సో ఏమైందంటే ఎన్విరాన్మెంట్తో చుట్టూ ఉన్న ఆక్సిజన్తో ఇంట్రాక్షన్ అనేది తగ్గిపోయింది అక్కడ అది. అప్పుడు కింద ఉన్న అక్వాటిక్ యానిమల్స్ ఆక్సిజన్ సప్లై లేక చచ్చిపోతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూడండి. బర్నింగ్ ఆఫ్ ప్లాస్టిక్ రెడ్యూసెస్ ద జర్మినేషన్ ఆఫ్ సీడ్స్ ఇన్ క్రాప్ ఫీల్డ్స్. అసలు ప్లాస్టిక్ ఎవరన్నా వెళ్ళి పంట పొలాల్లో దగ్ధం చేయడం చేస్తారా? చేయరు కదా. ఓకే, సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ బర్నింగ్ ఆఫ్ ప్లాస్టిక్ రెడ్యూస్ ద జర్మినేషన్ ఆఫ్ ప్లాంట్స్. అంతే కదా. ఇప్పుడు ఒకవేళ తీసుకెళ్ళి ప్లాస్టిక్ని తీసుకెళ్ళి పంట పొలాల్లో దగ్ధం చేస్తే అక్కడ ఆటోమేటిక్గా ఏమైద్ది, మొక్కలు మళ్ళీ పెరగడం కష్టం. ఓకే, జర్మినేషన్ ఆఫ్ సీడ్స్ ఇన్ ద క్రాప్ డిఫికల్ట్ ఆర్ రెడ్యూసెస్. ఓకే, సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ అంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు కాబట్టి సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోవాలని అర్థం. ఓకే, నెక్స్ట్ 137 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ లీగల్లీ బౌండ్ బై ఎమిషన్స్ రిడక్షన్స్ టార్గెట్స్ సెట్ బై ద ప్యారిస్ అగ్రిమెంట్ అని అంటున్నాడు. సో యునైటెడ్ స్టేట్స్ అండ్ చైనా, యూరోపియన్ యూనియన్, ఇండియా, నన్ ఆఫ్ ద అబోవ్. ప్యారిస్ ఒప్పందం ద్వారా నిర్దేశించబడిన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలకు క్రింది దేశాల్లో ఏవి చట్టబద్ధంగా కట్టుబడి ఉంది అంటున్నాడు. సో యాక్చువల్గా ఏంటంటే ప్యారిస్ అగ్రిమెంట్ ద్వారా మనం గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ మేము తగ్గిస్తాము అని చెప్పేసి ఏ కంట్రీకి ఆ కంట్రీ ఓన్ టార్గెట్ సెట్ చేసుకుంది అనమాట. దాన్ని నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అంటారు. ఈవెన్ ఇండియా కూడా నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ మేము చేస్తాము అని చెప్పేసి మనం ప్లెడ్జ్ చేసాము. అంతేగాని ఇట్ ఈస్ నాట్ లీగల్లీ బైండింగ్. చట్టపరంగా అది ఎటువంటి బైండింగ్ లేదు. ఏ దేశం ఆ దేశం తనంతట తానుగానే ప్యారిస్ అగ్రిమెంట్లో సైన్ చేసిన తర్వాత మేము ఇంత తగ్గిస్తాము 2070 కల్లా నెట్ జీరో అయిపోవాలి మా ఎమిషన్స్, అంటే మనం ప్రొడ్యూస్ చేసింది మనం కన్సర్వ్ చేసింది ఈక్వల్ అయిపోవాలి, దాన్ని నెట్ జీరో అని అంటారు. ఓకే, సో ఇక్కడ నన్ ఆఫ్ ద కంట్రీస్ ఆర్ లీగల్లీ బౌండ్ అనమాట. నన్ ఆఫ్ దీస్, ఎందుకంటే అసలు ఇట్ ఈస్ నాట్ ఎ లీగల్లీ బౌండ్ అగ్రిమెంట్ కాబట్టి. నెక్స్ట్, రీజన్ ఫర్ ద మెల్టింగ్ ఆఫ్ గంగోత్రి గ్లేషియర్స్ ఆఫ్ హిమాలయాస్. రీజన్ ఫర్ మెల్టింగ్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ గ్లోబల్ వార్మింగ్. ఓకే, గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ద మెయిన్ రీజన్. సో ఇక్కడ ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగితే, ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ ఇచ్చాడు, గ్రీన్ హౌస్ గ్యాస్ ఇచ్చాడు. యాక్చువల్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది జరిగిద్ది. ఫ్లోరోకార్బన్స్ వల్ల కూడా గ్లోబల్ వార్మింగ్ జరిగిద్ది. అర్థమైందా అండి? సో ఇక్కడ డైరెక్ట్గా అక్కడ గ్లోబల్ వార్మింగ్ అని ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ అదే మనం చూస్ చేసుకుంటాం. జనరల్గా ఇక్కడ క్లోరోఫ్లోరోకార్బన్స్ ఆర్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ అనమాట. ఓకే, దానివల్ల అండ్ ఇట్ ఈజ్ ఎ గ్రీన్ హౌస్ గ్యాస్ ఆల్సో అని చెప్పచ్చు. ఓకే, సో గ్లోబల్ వార్మింగ్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పాపులేషన్ డెన్సిటీ ఈజ్ జనరల్లీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ ఎ పాపులేషన్. కాదు, డెన్సిటీ అంటే ఏంటి? ఒక ఏరియాలో ఉన్న కిలోమీటర్ ఏరియా ఉన్నారనుకో, ఈ కిలోమీటర్ ఏరియాలో ఎంతమంది ఉన్నారు అనే దాన్ని బట్టే మనం క్యాలిక్యులేట్ చేస్తాం, అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ బై ఏరియా. సో దాన్ని డెన్సిటీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ అర్థం వచ్చేలాగా ఇక్కడ ఏముంది డెఫినేషన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ పర్ యూనిట్ ఏరియా, సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ద జియోగ్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద పాపులేషన్ కాదు. ద నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ విత్ ఇన్ ఏ శాంపిల్ ఏరియా కాదు. ఓకే, ఇట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ యూనిట్. శాంపిల్ ఏరియా అనేది వాడాడు ఇక్కడ, అలా కాదు. ఇక్కడ పర్ యూనిట్ ఏరియా అని అన్నాడు. అంటే మనం తీసుకున్న యూనిట్ ఏరియాకి ఎంత. ఓకే, సో కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ టు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కర్తవ్యం ఏంటి అని అంటున్నాడు. సో యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ మన ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? మానిటర్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ లెవెల్సా, ఎన్ఫోర్స్ ఎమిషన్ స్టాండర్డ్స్ ఫర్ వెహికల్సా, హ్యాండిల్ కేసెస్ రిలేట్ టు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ పొల్యూషన్ కంట్రోలా, రెగ్యులేట్ వాటర్ క్వాలిటీ ఇన్ రివర్సా. సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే థర్డ్ ఆప్షన్ బెస్ట్ సూటబుల్ ఆప్షన్ అనమాట. ఏంటంటే హ్యాండిల్ కేసెస్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్
పొల్యూషన్ కంట్రోల్ అనమాట. ఓకే, ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010 ద్వారా ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని సెటప్ చేయడం జరిగిందనమాట. ఇది స్పెషల్ ఎన్విరాన్మెంటల్ కోర్ట్ అని అనొచ్చు, దీన్ని ట్రిబ్యునల్ అని అంటాం. సో ఈ ట్రిబ్యునల్ దగ్గరికి ఎవరు వెళ్ళొచ్చు అని అంటే, ఇప్పుడు ఎక్కడన్నా ఒక ప్రాజెక్ట్ వస్తుంది, ఈ ప్రాజెక్ట్ వల్ల ఎన్విరాన్మెంట్ థ్రెట్ ఉంది అని అంటే వెళ్ళి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో మీరు కేసు ఫైల్ చేయొచ్చు. సో ఇదేం చేస్తుంది, ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ రిలేటెడ్ కేసెస్, పొల్యూషన్ని కంట్రోల్ చేయడం, వీటికి సంబంధించిన జడ్జిమెంట్స్ ఇచ్చి మీరు సో చేయండి, ఈ స్టెప్ తీసుకోండి, మీరు ప్రొటెక్ట్ చేయండి అని జడ్జిమెంట్స్ ఇస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్, ఫారెస్ట్ దట్ ఆర్ లొకేటెడ్ ఇన్ మిడ్ latitude areas between tropics and polar region. Next question, forests that are located in mid latitude areas between tropics and polar region. So mid latitude areas between tropics and polar region, ఇప్పుడు మనకి ఇది ఈక్వేటర్ అనుకుందాం, ఈక్వేటర్ 0 degrees, ఇది ట్రోపిక్ రీజియన్, నెక్స్ట్ ఇది పోలార్ రీజియన్స్ అనుకుందాం, ఇది ట్రోపిక్ రీజియన్. ఈ మధ్యలో ఉన్నది ఏంటంటే టెంపరేట్ రీజియన్స్ అని అంటారు. సో ఇక్కడ మనకి ఆ టెంపరేట్ మీద క్వశ్చన్ ఆప్షన్ ఏముంది, టెంపరేట్ డెసిడియస్ ఫారెస్ట్. ఈ టెంపరేట్ డెసిడియస్ ఫారెస్ట్ ఏంటంటే వింటర్ సీజన్లో, ఆటమ్ సీజన్లో ఆ లీవ్స్ షెడ్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో లీవ్స్ షెడ్ చేస్తాయి. ఎందుకనంటే ఇప్పుడు లీవ్స్ హ్యాండిల్ చేయాలి అని అంటే వాటికి ప్రాపర్ వాటర్ సప్లై అనేది ఉండాలి. సో ఈ వింటర్ సీజన్లో బాగా కోల్డ్ టెంపరేచర్స్ ఉండడం వల్ల వాటర్ అవైలబిలిటీ తక్కువ ఉంటుంది. సో అప్పుడు లీవ్స్ ఏం చేస్తాయి అంటే ఎల్లో కలర్లోకి మారిపోయి అవి ఆకులు పడిపోతూ ఉంటాయి. ఓకే, సో టెంపరేట్ డెసిడియస్ ఫారెస్ట్లో జరిగేది అదే అనమాట. నెక్స్ట్ కోనిఫరస్ ఫారెస్ట్ వచ్చేసరికి జనరల్గా హై ఆల్టిట్యూడ్స్లో ఉంటాయి, అంటే పోలార్ రీజియన్స్లో మనం ఎక్కువ చూస్తాం. ఆర్ మౌంటైన్స్లో మనం హైట్ పెరిగే కొద్దీ ఈ కోనిఫెరస్ ఫారెస్ట్ అనేది మనం చూస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ స్క్రబ్ జంగిల్స్ వచ్చేసరికి ఇది డ్రై రీజియన్స్లో ఉంటాయి. గ్రాస్ ల్యాండ్స్ అనేవి డిఫరెంట్ బయోమ్స్, జనరల్గా ఇంటీరియర్స్, ఇప్పుడు కాంటినెంట్ ఇంటీరియర్స్లో ఇప్పుడు సముద్రం ఉంది అనుకుందాం, ఇటు సముద్రం ఉంది, ఇటు సముద్రం ఉంది. ఇంటీరియర్స్లో జనరల్గా ఇది గ్రాస్ ల్యాండ్స్ అనేవి చూస్తాం మనం. అది జాగ్రఫీ చెప్పుకునేటప్పుడు నేను చెప్తాను అది క్లాసెస్లో. ఓకే, మన క్లాస్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళకి నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టెంపరేట్ డెసిడియస్ ఫారెస్ట్ ఇస్ కరెక్ట్. సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు అనమాట, అది కరెక్ట్. నెక్స్ట్, డిసీజ్ ట్రాన్స్మిటింగ్ వెక్టార్ ఈజ్ నాట్ ఏ మస్కిటో ఫర్ విచ్ డిసీజ్. ఇది కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు త్రూ ఎలిమినేషన్ అనమాట. చికెన్ గున్యా దేనివల్ల వస్తుంది అని అంటే అది మీకు మస్కిటో వల్ల వస్తుంది. ఏడస్ మస్కిటో, ఏడస్ మస్కిటో వల్ల వస్తుంది, స్ప్రెడ్ బై ఏడస్ మస్కిటో. నెక్స్ట్ మనకి డెంగ్యూ వచ్చేసరికి ఇది కూడా మస్కిటో వల్ల వస్తుంది, ఏడస్ మస్కిటో వల్ల. మలేరియా వచ్చేసరికి ఎనాఫిలిస్ మస్కిటో వల్ల వస్తుంది, ఎనాఫిలిస్ మస్కిటో. సో మరి ఈ మూడింటిని ఎలిమినేట్ చేస్తే మిగిలింది ఏంటి, లేష్మియానియాసిస్. సో ఇది దేనివల్ల వస్తుంది అంటే శాండ్ ఫ్లై వల్ల వస్తుంది, ప్లీబోటోమస్ అని అంటారు శాండ్ ఫ్లైని. ఓకే, సో మస్కిటో, శాండ్ ఫ్లై అనేది మస్కిటో కాదు, సో ఇట్ ఇస్ ఎ శాండ్ ఫ్లై. ఓకే, సో లేష్మియానియాసిస్, కాలా అజార్ అని అంటారు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఇండియన్ సిటీస్. మళ్ళీ రిపీటెడ్ క్వశ్చన్స్. ఓకే, ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఇండియన్ సిటీస్, ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం మనం. ఏంటది చెప్పండి. ఇట్ ఈస్ ఆటోమొబైల్ ఎమిషన్స్. మనకి సిటీస్లో ఏంటి, వెహికల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇండస్ట్రీస్ ఎక్కడ ఉంటాయి, సిటీ అవుట్స్కట్స్లో ఉంటాయి. సిటీస్లో మనం జనరల్గా ఏం చూస్తాం, ఆటోమొబైల్ ఎమిషన్స్ ఎక్కువ చూస్తాం. సో ప్రైమరీ సోర్సెస్ ఏంటంటే వాహనాలు, ఆటోమొబైల్ ఉద్గారాలు. సో దీనివల్ల ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ పెరుగుతాయి, నైట్రోజన్ ఆక్సైడ్స్, హైడ్రోకార్బన్స్, పార్టికులేట్ మ్యాటర్, ఇది ఎక్కువ మనం చూస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, అంగన్వాడీ వర్కర్ ఈజ్ ఏ ఫంక్షనరీ ఆఫ్ విచ్ స్కీమ్ అంటున్నాడు.
వెరీ ఈజీ క్వశ్చన్ ఇది కూడా. అంగన్వాడీ వర్కర్ వర్క్స్ అండర్ ఐసిడిఎస్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అనమాట. ఈ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్లో భాగంగా చిల్డ్రన్కి సప్లిమెంటరీ న్యూట్రిషన్ అందించడం, వాళ్ళకి ఇమ్యునైజేషన్ చేయడం, నెక్స్ట్ హెల్త్ చెకప్స్, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం, న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం చేస్తారనమాట. ఐసిడిఎస్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అని అంటారు. నెక్స్ట్ అదర్ టర్మ్స్ చూడండి. ఏఎన్ఎం అంటే ఏంటంటే ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్ అనమాట. ఇది వీళ్ళు హెల్త్ స్టాఫ్ అనమాట, అంగన్వాడీస్ కిందకి రారు. ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్ అని అంటారు, హెల్త్ స్టాఫ్ కిందకు వస్తారనమాట వాళ్ళు. నెక్స్ట్ ఎంఎంయు అంటే మొబైల్ మెడికల్ యూనిట్ అని అర్థం. నెక్స్ట్ ఎన్హెచ్ఎం అంటే ఏంటంటే నేషనల్ హెల్త్ మిషన్ కిందకు వస్తుంది. ఓకే, సో ఇవి డిఫరెంట్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఇది నేషనల్ హెల్త్ మిషన్ కవర్ చేస్తుంది. కానీ ఇక్కడ అంగన్వాడీ అని స్పెషల్గా మెన్షన్ చేశారు కాబట్టి ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఐసిడిఎస్ అనమాట, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మ్యాచ్ ద లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అంటున్నాడు. సో పొల్యూషన్ ఏ పొల్యూటెంట్ వల్ల వస్తుంది అని అడుగుతున్నారు ఇక్కడ. మార్బుల్ క్యాన్సర్ దేనివల్ల వస్తుంది? మార్బుల్ క్యాన్సర్ ఏంటి సార్, నేను ఎప్పుడు వినలేదు అని అనుకోవచ్చు. మార్బుల్ క్యాన్సర్ అంటే ఏంటంటే ఇప్పుడు తాజ్మహల్ డ్యామేజ్ అవుతుంది, తాజ్మహల్ మార్బుల్ డ్యామేజ్ అవుతుంది. దేనివల్ల అవుతుంది? యాసిడ్ రెయిన్స్ వల్ల. యాసిడ్ రెయిన్ దేనివల్ల వస్తుంది? సల్ఫర్ డయాక్సైడ్ అండ్ నైట్రోజన్ డయాక్సైడ్ వల్ల, సల్ఫర్ ఆక్సైడ్స్ నైట్రోజన్ ఆక్సైడ్స్ వల్ల. ఓకే, సో ఈ సల్ఫర్ ఆక్సైడ్స్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్ వల్ల మార్బుల్ క్యాన్సర్ వస్తుంది అనమాట. అంటే యాసిడ్ రెయిన్ పడి ఆ మార్బుల్ని బ్లీచ్ చేస్తుంది, అది అంటే మార్బుల్ని డ్యామేజ్ చేస్తుంది. సో మార్బుల్ క్యాన్సర్ అంటున్నాం దాన్ని. నెక్స్ట్ బయోమాగ్నిఫికేషన్ దేనికి మనం మ్యాచప్ చేయొచ్చు అంటే జనరల్గా డిడిటి అని అంటాం. ఈ డిడిటీలు మనం ఈ క్లోరోహైడ్రోకార్బన్స్ అనమాట. ఈ క్లోరోహైడ్రోకార్బన్స్ మన బాడీలో అక్యూములేట్ అయిపోయి బయోమాగ్నిఫై అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిడిటి అనేది యూజ్ చేస్తారనుకుందాం, మొక్కలకు యూజ్ చేస్తారనుకుందాం, మొక్కల్లో యూజ్ చేసినప్పుడు మొక్కల్లోకి అది డిడిటి ఎంటర్ అయింది. అది దాన్ని ఏదన్నా ఒక యానిమల్ అంటే ఒక గోట్ తినింది అనుకుందాం. సో గోట్ తింటే గోట్లోకి అది డిడిటి ఎంటర్ అయిపోయింది. డిడిటి ఆ గోట్ని కనుక హ్యూమన్ కన్జ్యూమ్ చేసాడు అనుకుందాం, కన్జ్యూమ్ చేస్తే ఆ డిడిటి అనేది హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అయిపోయింది. సో దాన్ని బయోమాగ్నిఫికేషన్ అంటారనమాట. దాన్ని ఏమంటారు? బయోమాగ్నిఫికేషన్ అంటారు. సో డిడిటి అంటే డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్ అనమాట. డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్ ఇది ఒక ఆర్గనోక్లోరైడ్ ఇన్సెక్టిసైడ్ అనమాట. ఓకే, ఇన్సెక్టిసైడ్, ఇన్సెక్ట్స్ని చంపడానికి ఇది వాడతారు. అర్థమైందా అండి? సో ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ మనం బయోమాగ్నిఫికేషన్, ఫ్లోరోకార్బన్స్ కాదు సారీ, ఇక్కడ క్లోరోహైడ్రోకార్బన్స్ బయోమాగ్నిఫికేషన్ కరోనా అవుతాయి అన్నమాట. సో బి వచ్చేసరికి మనం 4కి మ్యాచప్ చేద్దాం. గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే మనకి గుర్తొచ్చేది ఏంటి? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఇక్కడ మీథేన్ కూడా గుర్తు రావాలి. సో మీథేన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ అనమాట. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి ఈ మీథేన్ గ్యాస్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ లంగ్ క్యాన్సర్ అంటే వీ హ్యావ్ టు మ్యాచ్ అప్. ఇంక మిగిలిపోయింది అదే కదా. నికిల్ కాంపౌండ్స్ ఆర్ కార్సినోజెనిక్ అనమాట, అంటే క్యాన్సర్ కాజింగ్ సబ్స్టాన్సెస్. సో మ్యాచప్ టు ద నికిల్. సో ఏ వచ్చి మనం 3తో మ్యాచప్ చేస్తున్నాము, బి వచ్చి 4తో మ్యాచప్ చేస్తున్నాం. A3 B4. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఇక్కడ. ఓకే, అండ్ డి వచ్చి 1. లంగ్ క్యాన్సర్ 2తో డి వచ్చి 2తో మ్యాచప్ చేయాలి, సి వచ్చి 1తో మ్యాచప్ చేసాం. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. అర్థమైందా అండి? నెక్స్ట్ హౌ మెనీ కోర్ మిషన్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ కోర్ మిషన్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఇండియాస్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్? ఇండియాస్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇండియాస్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్లో 2008లో తీసుకొచ్చారు దీన్ని.
దీంట్లో 8 కోర్ నేషనల్ మిషన్స్ ఉన్నాయి. అవి ఏంటో నేను చెప్తాను చూడండి. 8 కోర్ నేషనల్ మిషన్స్ ఉన్నాయి. ఒకటి నేషనల్ సోలార్ మిషన్, గుర్తుపెట్టుకోండి. నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. నెక్స్ట్ నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ హ్యాబిటాట్, నేషనల్ వాటర్ మిషన్, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనింగ్ ద హిమాలయన్ ఎకోసిస్టమ్, గ్రీన్ ఇండియా మిషన్, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, నేషనల్ మిషన్ ఆన్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఫర్ క్లైమేట్ చేంజ్. సో ఇవన్నీ కూడా 8 కోర్ మిషన్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఇండియాస్ నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండ్? ఈ ఇండియాస్ నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండ్ గోల్ ఏంటి అని అంటున్నాడు. సో దీని గోల్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ చూద్దాం చూడండి. ప్రమోట్ కోల్ బేస్డ్ పవర్ జనరేషన్ అన్నో. క్లీన్ అంటున్నాడు. క్లీన్ అంటే ఏంటి? రెన్యూవబుల్ ఎనర్జీ గుర్తు రావాలి క్లీన్ అంటే. ప్రమోట్ రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీస్ అండ్ రిడ్యూస్ కార్బన్ ఎమిషన్స్. ఇంక్రీజ్ కన్జంప్షన్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ కాదు. ఇంప్రూవ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ ప్రాక్టీసెస్ కాదు. ప్రమోట్ రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీస్ అండ్ రిడ్యూస్ కార్బన్ ఎమిషన్స్ అంటే పునరుత్పాదక ఇంధన సాంకేతికతలను ప్రోత్సహించడం మరియు కార్బన్ ఉద్గారాలను తగ్గించడం అని అంటున్నాడు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ అనమాట. అర్థమైందా అండి? ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సో ఇండియాస్ నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండ్ ప్రైమరీ గోల్ ఏంటంటే ప్రమోట్ రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీస్ అండ్ రెడ్యూస్ కార్బన్ ఎమిషన్స్ ఇది కరెక్ట్. నెక్స్ట్ చూడండి. గ్రేజింగ్ ఫుడ్ చైన్ బిగిన్స్ విత్ డెడ్ లీవ్స్ వయా హెర్బివోరస్ టు కార్నివోరస్ అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వర్డ్ వాడాడు చూడండి. డెడ్ లీవ్స్ అన్నాడు. డెడ్ లీవ్స్ కాదు యాక్చువల్గా. గ్రేజింగ్ ఫుడ్ చైన్ స్టార్ట్స్ విత్ లివింగ్ గ్రీన్ ప్లాంట్స్. ఓకే, సో డెడ్ లీవ్స్ని ఇప్పుడు ఎండిపోయిన డెడ్ లీవ్స్ అంటే చచ్చిపోయిన అవి ఎండిపోయిన జనరల్గా ఇప్పుడు గోట్ ఉందనుకోండి, పచ్చి ఆకుని తింటుందా ఎండి ఆకుని తింటుందా అంటే అక్కడ గోట్ ఆ పచ్చి ఆకునే తినేది. అర్థమైందా అండి? ఆ డీర్ ఏదైతే ఉందో పచ్చాకే తినేది. సో ఇక్కడ లివింగ్ ప్లాంట్స్ అనేది ఇంపార్టెంట్. సో ఎసర్షన్ అనేది ఇక్కడ ఎసర్షన్ అనేది రాంగ్ అనమాట. నెక్స్ట్ రీజన్ చూడండి. ఇన్ గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఆటోట్రాఫ్స్ క్యాప్చర్ ఎనర్జీ అండ్ ట్రాన్స్ఫర్ టు హెర్బివోరస్. ఎస్ కరెక్టే. రీజన్ ఆర్ కరెక్టే. స్టేట్మెంట్ కరెక్టే. ఓకే, సో గ్రేజింగ్ ఫుడ్ చైన్లో ఆటోట్రాఫ్స్ అంటే ఏంటి? గ్రీన్ ప్లాంట్స్. అవి తనంతట తానుగా ఫుడ్ ప్రొడ్యూస్ చేసుకొని ఎనర్జీ స్టోర్ చేసుకొని ఆ ఎనర్జీ స్టోర్ చేసుకున్న ఎనర్జీ వేరే యానిమల్స్ తింటే వాటికి ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయినట్టే కదా. ఓకే, సో ఆప్షన్ ఏ ఈజ్ నాట్ కరెక్ట్ బట్ ఆర్ ఈజ్ కరెక్ట్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఏ ఈజ్ నాట్ కరెక్ట్ బట్ ఆర్ ఈజ్ కరెక్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద గ్లోబల్ ఇష్యూ అసోసియేటెడ్ విత్ ట్రాన్స్ బౌండరీ మూమెంట్ ఆఫ్ వేస్ట్? రిడక్షన్ ఇన్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్సా? కాదు. అంటే ఇక్కడ వ్యర్థాల సరిహద్దు ఆవలి తరలింపుతో ముడిపడి ఉన్న ప్రపంచ సమస్య ఏంటి? రిడక్షన్ ఇన్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్సా? ఇప్పుడు కొన్ని దేశాల్లో ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో నుంచి థర్డ్ వరల్డ్ కంట్రీస్కి వేస్ట్ అనేది పంపించేస్తున్నారు. వేస్ట్ తీసుకెళ్ళి అక్కడ డంప్ చేస్తున్నారు. డెవలప్డ్ కంట్రీస్లో స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇక్కడ వేస్ట్ అంతా ఏం చేయాలి మరి? వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్ లాంటి కంట్రీస్కి ఆ చెత్త అంతా తీసుకెళ్ళి అక్కడ డంప్ చేస్తున్నారు అనమాట. సో దానివల్ల వచ్చే అనర్థం ఏంటి అనేది ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. రిడక్షన్ ఇన్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ అని అంటున్నాడు. తప్పు. సస్టైనబుల్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటున్నాడు. కాదు. ట్రాన్స్ బౌండరీ ఇక్కడ నుంచి ఒక దేశం నుంచి ఇంకో దేశం దాటేస్తున్నాడు అంతే. అది సస్టైనబుల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏముంది అందులో? ఓకే, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి. ఫిజికల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హజార్డియస్ వేస్ట్ ఫర్ రీప్రాసెసింగ్ ఆర్ స్టోరేజ్. సో ఆప్షన్ 3 చూడండి, కరెక్ట్గా ఉంది. ఫిజికల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హజార్డియస్ వేస్ట్ ఫర్ రీప్రాసెసింగ్ ఆర్ స్టోరేజ్. ఫిజికల్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది అక్కడ. హజార్డియస్ వేస్ట్ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తుంది.
సో అయితే ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్లో జనరల్గా అక్కడ ఎవరు పట్టించుకోరు కాబట్టి ఎవరు అడిగేది ఏం లేదు. అర్థమైందా? ఎవరు పట్టించుకోరు కాబట్టి అడగరు. సో అందుకనే ఆ కంట్రీస్కి ఆ మెటీరియల్ పంపిస్తున్నారనమాట. అర్థమైందా అండి? సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఇక్కడ. ఫోర్త్ ఆప్షన్ కూడా చూద్దాం ఒకసారి ఏమంటున్నాడు. ఎలిమినేషన్ ఆఫ్ డిఫారెస్టేషన్ అండ్ డెజర్టిఫికేషన్. నో, అసలు వేస్ట్ మూమెంట్కి ఇక్కడ ఎలిమినేషన్ ఆఫ్ డిఫారెస్టేషన్ డెజర్టిఫికేషన్కి అసలు సంబంధం లేదు ఇక్కడ. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. వాట్ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఓవర్ కన్వెన్షనల్ ఫార్మింగ్? సో మీరే చెప్పండి, ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి కన్వెన్షనల్ ఫార్మింగ్ కన్నా? వాట్ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజ్? ఒకటి ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల ఆప్షన్స్ చూద్దాము. ఇంక్రీజ్ పెస్టిసైడ్ యూసేజ్ అంటున్నాడు. నో, అది తప్పు. పెస్టిసైడ్ యూసేజ్ పెరగదండి ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల, ఇంకా తగ్గిద్ది. ఓకే, హయ్యర్ క్రాప్ ఈల్డ్స్ ఇన్ ఆల్ కండిషన్స్, రెడ్యూస్డ్ కెమికల్ ఇన్పుట్ అండ్ ఇంప్రూవ్డ్ సాయిల్ హెల్త్, ఇంక్రీజ్డ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. మెయిన్ అడ్వాంటేజ్ అంటున్నాడు. అడ్వాంటేజ్ ఏంటంటే రెడ్యూస్డ్ కెమికల్ ఇన్పుట్ అండ్ ఇంప్రూవ్డ్ సాయిల్ హెల్త్. ఆర్గానిక్ వేస్ట్ వల్ల కెమికల్ ఇన్పుట్స్ తగ్గుతాయి ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల. అర్థమైందా? సో మనం ఏంటి న్యాచురల్గా ప్రిపేర్ చేసిన మెన్యూర్, కంపోస్టింగ్ మెన్యూర్, ఒక కౌ డంగ్, ఇదే ఇక్కడ యూజ్ చేస్తున్నాము. సో కెమికల్స్తో మనం ట్రీట్ చేయట్లేదు కాబట్టి కెమికల్ ఇన్పుట్ అనేది తగ్గుతుంది. ఇంప్రూవ్డ్ సాయిల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, దీంతో మనము ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాము డిస్కషన్. తర్వాత నేను ఇండియన్ ఎకానమీ స్టార్ట్ చేస్తున్నాను. ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ క్వశ్చన్స్ నేను డిస్కస్ చేస్తాను పేపర్ని. మీరందరూ కూడా మన వీడియోని లైక్ చేస్తున్నారు, చాలామంది లైక్స్ నేను చూస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా నేను షేర్ చేస్తున్నాను సార్ అని చెప్పేసి నాకు చెప్తున్నారు. కొంతమంది పర్సనల్గా కూడా మెసేజ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ సిరీస్ కంటిన్యూ చేయమని అడుగుతున్నారు. నేను కంటిన్యూగా చేస్తాను. ఒక్కొక్క వీడియో నాకు చేయడానికి కనీసం ఎంత లేదన్నా ఒక 1.5 hour నుంచి 2 hours నాకు పడుతుంది. సో కాబట్టి నేను రిక్వెస్ట్ ఏంటంటే నా సైడ్ నుంచి మీరు ఎంత ఎక్కువ షేర్ చేస్తే అంత మంచిది. మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో అవ్వచ్చు, మీ గ్రూప్స్లో అవ్వచ్చు. ఓకే, వీటిని షేర్ చేయండి, వినమని చెప్పండి. చాలా బెనిఫిట్ పొందుతారు మీరు. ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఏ విధంగా ఆన్సర్ మనం చెయ్యాలి, మనం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే ఎంత అడ్వాంటేజ్ అని మీకు ఈ సిరీస్ ద్వారా మీకు తెలుస్తూ ఉంటుంది. నేను ఆల్మోస్ట్ రెగ్యులర్గా నేను మీకు ఈ వీడియోస్ అయితే నేను అందిస్తూ ఉంటాను. మన క్లాసెస్, స్టూడెంట్స్కి క్లాసెస్ కూడా నేను చేస్తున్నాను, అది అప్లోడ్ చేస్తున్నాను ఒక పక్క నుంచి. దాంతోపాటు ఈ సిరీస్ కూడా నేను కంటిన్యూ చేస్తాను. మన మెంటార్షిప్ స్టూడెంట్స్కి మెంటార్షిప్ టెస్ట్లు అయితే నేను అందిస్తున్నాను, యూజ్ చేసుకోండి, ఎగ్జామ్స్ రాయండి. మెంటార్షిప్ స్టూడెంట్స్ అందరికి కూడా నేను చెప్పేది. మెటీరియల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం, పీడిఎఫ్ మెటీరియల్ మీరు చదువుకోవడానికి. అండ్ న్యూ బ్యాచ్ కూడా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. గ్రూప్ 2 మెంటార్షిప్ న్యూ బ్యాచ్ ప్రోగ్రామ్ మనం కొత్తది స్టార్ట్ చేస్తున్నాము, యూటిలైజ్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఎగ్జామ్స్ రాయండి. ప్రతి ఒక్కళ్ళు, ఇది ఎగ్జామ్ అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. అయ్యో నాకు తక్కువ మార్కులు వస్తున్నాయో, అయ్యో లేకపోతే నాకు 20% నాకు కరెక్ట్ అవుతుంది అని భయపడాల్సిన అవసరం లేదు. మన క్వశ్చన్స్ కొంచెం టఫ్గానే ఉంటాయి. నేను దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, టెన్షన్ తీసుకోవద్దు. ముందు ప్రతిరోజు చదవడం, ఎగ్జామ్ రాయడం అనేది ఒక అలవాటుగా మీరు చేసుకోండి. సక్సెస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎటు తిరగాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని వెతుక్కుంటూ సక్సెస్ వస్తుంది. మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. అథ్లెటిక్ మైండ్ సెట్ ఉండండి, డెవలప్ చేసుకోండి. అంటే ఇప్పుడు అథ్లెట్ జనరల్గా థియరీ నేర్చుకునేది తక్కువ, ప్రాక్టీస్ చేసేది ఎక్కువ, గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసేది ఎక్కువ. అలాంటి మైండ్ సెట్ మీరు పెట్టుకోండి. సార్ మరి ప్రాక్టీస్ చేయడానికి క్వశ్చన్స్ మాకు ఎక్కడ దొరుకుతాయి సార్ అని అంటే, మనం మంచి క్వశ్చన్స్, మన మెంటార్షిప్ ప్రోగ్రామ్ జాయిన్ అయిన వాళ్ళకి మనం మంచి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్ కండక్ట్ చేస్తున్నాము. అవి మీరు యూటిలైజ్ చేసుకోండి. అండ్ గ్రూప్ 2 క్లాసెస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ వెరీ సూన్ మనం సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాము. ఇండియన్ ఎకానమీ క్లాసెస్, సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాము. అది మీరు ఫాలో అవ్వండి. ఓకే, అండ్ కావాలనుకున్న వాళ్ళు పర్చేజ్ చేసుకొని మీరు ఫాలో అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో మనకి లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.